పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకర పెద్దయ్య వీధిలోని దుర్గమ్మకు సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. అమ్మవారికి 10 ఏళ్లుగా పూజా కార్యక్రమాలు చేస్తూ సారె సమర్పించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. असौ वैतपन्नपामायतनम् आभो वामुष्यतपदायतनम् आयतनवान् भवति विष्णुभक्ति च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। देवसूराया भवति शत्रमाच्छादयामि कामनं वीजयामि नृत्यं दर्शयामि वाद्यं घोषयामि गीतं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि आन्धोलिकानारोहयामि समस्त राजोपचार भक्त्योपचार यज्ञोपचार देवोपचार मंत्रोपचार शास्त्रोपचार శంకరవంతే గారి వీధిలో వేంచేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో అమ్మవారు ఇక్కడ జగన్మాత కనకదుర్గాదేవిగా దేదీప్యమానంగా అలలారుతూ ఉన్నారు. అటువంటి అమ్మవారికి సుమారు ఒక 10 సంవత్సరాల నుండి విశేషంగా పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వర్తిస్తున్నాం. దానిలో భాగంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ సమర్పణ అనేటువంటి కార్యక్రమాన్ని వారందరూ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. సారీ అంటే అర్థం ఏమిటి అంటే, వాస్తవానికి మన కొత్త కోడల్ని ఎక్కడైనా ఇంటికి వచ్చినప్పుడు లేదంటే బారసాల అమ్మాయికి అబ్బాయి కానీ పుడితే పేరు పెట్టే సమయంలో ఈ సారీ పంచడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. ఈ సారీ వెనకాల ఉండేటువంటి అర్థం ఏమిటంటే, మనం ఒక శుభ కార్యక్రమాన్ని మన ఇంట్లో చేసుకుంటున్నాం, సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. ఈ సంతోషాన్ని అందరితోటి కూడా పంచుకోవాలి, వారి నోరు తీపి చేసి ఈ సంతోషాన్ని వారితో మనం కూడా పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తీపి పదార్థాన్ని ఈ సారిలో విశేషంగా ఉంచి ఆ చుట్టూ ఉండేటువంటి ఇరుగు పొరుగు అంటాం కదా, వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది. అటువంటి ఈ అమ్మవారిని కూడా మన ఇంట్లో ఉండేటువంటి ఆడపడుచులాగా భావన చేసి మన ఈ రోజు ఇంత సంతోషంగా ఉంటున్నామంటే దానికి మూల కారణం ఎవరయ్యా అంటే ఆ అమ్మవారే. అటువంటి ఆ సంతోషాన్ని అమ్మవారితో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మన శక్తి కొలది ఇవన్నీ కూడా మనం సంపాదించి తెచ్చుకున్నవి కాదు, ఆవిడ యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆవిడ యొక్క రుణం తీర్చుకునేటువంటి సమయం కాబట్టి అందరూ కూడా వారి శక్తి కొలది చక్కగా విశేషంగా ఆ స్వీట్లు హాట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేసుకున్నారు. దీన్నే శారీ అంటారు. దీని వెనకాల హైందవ సాంప్రదాయంలో మనకు చెప్పినటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అంతే తప్ప ఇదేదో అలంకారం కోసం చేసినటువంటిది, పబ్లిసిటీ కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. మన హైందవ ధర్మంలో చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడా అనేకమైన రహస్యాలు పరమార్థాలు ఉన్నాయి. అందులో భాగంగా చక్కగా ఈ రోజున సారీ సమర్పణ కార్యక్రమం ఇక్కడ ఆడవారందరూ కూడా సుమారు 10-15 సంవత్సరాల నుంచి విశేషమైన కార్యక్రమాలు, లలితా సహస్ర పారాయణలు, విష్ణు సహస్ర పారాయణలు, అలంకరణలు, ఇటువంటి విశేష కార్యక్రమాలను కూడా వారి అందరి యొక్క ఆధ్వర్యంలో సహకారంలో నిర్వర్తిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు అమ్మవారికి సారీ సమర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనం కలగాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శంకరవంతే గారి వీధిలో వేంచేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో